ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచి ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఇది రెండు రకాలుగా చేయొచ్చు. అవి అంటే మీ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉందనుకోండి, 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, దాంట్లోనూ ఈ బిజినెస్ చేయొచ్చు. లేదు 5 నుంచి 10 లక్షలు కూడా నేను పెట్టుకోగలనంటే దాంట్లో కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. సో ఈ రెండు రకాలుగా చేయొచ్చు. అవి ఎలా అనేది కూడా చెప్తాను. ప్రాఫిట్ మార్జిన్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన చెప్పులు. చూడండి, రకరకాల డిజైన్స్, రకరకాల మోడల్స్, రకరకాల కలర్లు, రకరకాల రేట్లు, దానికి యూజ్ చేసిన రెగ్జిన్, సోల్, లెదర్ ఏదైనా కావచ్చు. ఆ మెటీరియల్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం ఎలా మొదలు పెట్టాలి, ఎలా అంటే మనం ఏ రకమైన చెప్పులు తేవాలనేది కూడా చూద్దాము. మీ దగ్గర ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు ఉంటే మీరు అప్పుడు ఏదైనా 100 రూపాయలు అంటే జత 100 రూపాయలని అమ్ముతుంటారండి. అటువంటి చెప్పుల్ని టార్గెట్ చేయాలి. మీకు అది 30 నుంచి 40 రూపాయల లోపు పడుతుంది. కొన్ని రకాల మంచి డిజైన్ ఉండేది 50 రూపాయలు పడుతుంది, అంతే అనమాట. అంటే 30, 40, 50 ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా 100 రూపాయలని అమ్ముతుంటారు. కాకపోతే మీరు దాంట్లో ఎక్కువ సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు సిటీని మాత్రమే టార్గెట్ చేయగలరు. సిటీలోనే పెట్టుకోవాలి. లేకపోతే బాగా రద్దీ ఉండే అర్బన్ ప్రాంతాలు ఏదైనా అంటే టౌన్ కావచ్చు, మీది ఒక ఊరు అనుకోండి, మీ ఊరు పక్కన ఏదైతే పెద్ద టౌన్ ఉందో ఆ టౌన్లో మార్కెట్ ఏరియా ఏది, ఎంత జనాభా వచ్చి వెళ్తారు ఒకసారి గూగుల్ చేయండి. నేను ఎప్పుడైనా సరే మీరు ఒక మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కాళేశ్వర్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఎంతమంది వచ్చి వెళ్తారు రోజుకి అనేది మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చాలా న్యూస్లో కూడా చెప్పుంటారు. అవన్నీ ఒకసారి వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగా మీ ప్రాంతంలోని ఇప్పుడు మీది అనంతపురం పక్కన ఏదో ఒక ఊరు అనుకుంటే, మెయిన్ అనంతపూర్ సిటీలో అక్కడ ఉండే మార్కెట్ ఏది పెద్దది, ఆ మార్కెట్కి ఎంతమంది వచ్చి వెళ్తారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది. అటువంటి చోట స్టాల్ పెట్టాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా, 100 రూపాయల చెప్పులు కాన్సెప్ట్ షాప్లో వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు అంటే ఎక్కువ లాభాలు రావు షాప్ పెడితే. అదే స్టాల్ పెడితే, స్టాల్ అంటే డైరెక్ట్గా జనాలకి కనిపించాలి. షాప్ అంటే వెనకడుగు వేస్తారు, రేట్ ఎక్కువ చెప్తారని. కనుక ఏదైనా 100 రూపాయలు అంటే స్టాల్లోనే సక్సెస్ అవుతుంది. ఎక్కువ మంది స్టాల్లోనే సక్సెస్ కొట్టారు. అది స్టాల్ కావచ్చు, లేకపోతే బండి కావచ్చు, లేకపోతే కింద వేసి అమ్ముతుంటారు. సో ఏదైతే, లేకపోతే బెంచ్ వేసి అమ్ముతుంటారు. ఎలా అయితే అలాగా. ఇప్పుడు ఒక రోజుకి మినిమం 100 మంది కొన్నా కూడా 100 × 50 ఒక జత అమ్మితే 50 రూపాయలు మిగులుతుంది. 100 × 50 ఎంత మీకు? 150లు 5,000 రూపాయలు మీకు. అంటే ఫస్ట్ అంటే మీకు మొదటి రోజు నుంచే ఆదాయం ఉంటుంది. పెద్ద మార్కెట్ అంటే నెలకి ఎంత? 1,50,000. 2-3 సేల్స్ ఉన్నారండి సిటీలో. అది ఇప్పుడు పండుగల సీజన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వినాయక చవితితో పండుగలు మొదలైపోతాయి అన్నీ. వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ కూడా పండుగల సీజన్ వచ్చిందంటే ఒక్క సంవత్సరం పొడవునా ఎంత సంపాదిస్తారో ఆ పండుగ సీజన్లోనే సంపాదించేస్తారనమాట. అంత లాభాలు వస్తాయి. అంటే 4-5 లక్షలు కూడా షాప్ వాళ్ళకి రాదు, స్టాల్ పెట్టుకొని అమ్మే వాళ్ళకి వస్తుంది. సో అది కూడా ఫస్ట్ గుర్తించుకోండి. సిటీలో అంత లాభాలు ఉంటాయి. ఏది ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏది మీకు నెలకి 1,50,000 వరకు సంపాదించుకునే కాన్సెప్ట్ అయితే చెప్పాను. దానికి కూడా సేల్స్ మీ ఒక్కరి వల్ల అవ్వదు, తోడు ఒకరో ఇద్దరినో పెట్టుకోవాలి సిటీలో అయితే. ఓకేనా? అది మీరు హైదరాబాద్లో చేయొచ్చు, విశాఖపట్నంలో చేయొచ్చు, విజయవాడలో చేయొచ్చు, రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, నిజామాబాద్, ఖమ్మం, ఇలా సిటీని ఎంచుకోండి. ఓకేనా? ఏదైనా పట్టణ ప్రాంతంలో మీరు చేయండి. ఇటువంటివి పబ్లిసిటీ కూడా ఇవ్వండి. మెయిన్ మార్కెట్ ఏరియా అయితే పబ్లిసిటీ అవసరం లేదు. మెయిన్ మార్కెట్ ఫుల్ రద్దీ ఉండే ప్లేస్లో పబ్లిసిటీ అవసరం లేదు. సో ఈ విధంగా మీరు సేల్ చేయొచ్చు. మంచి లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పుల బిజినెస్లో ఫెయిలియర్ రాదు. వస్తే మీకు దురదృష్టం, బ్యాడ్ లక్ అనమాట. అంతే తప్ప మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ ఖరీదైనవి. అంటే మనకే 150 నుంచి 250 వరకు పడతాయి. మనం దానిపైన ఎంఆర్పి చూసుకుంటే 1000 రూపాయలు, 999, 800 అలా ఉంటుంది ఎంఆర్పి. మనం 10 రూపాయలు 10% డిస్కౌంట్ పోను ఇస్తామన్నమాట. ఎవరైనా బేరం ఆడతారు, మనం 10% డిస్కౌంట్ అంటే అంటాం. ఇప్పుడు మనకి 250 పడుతుంది, దానిపైన 999 ఉంటుంది. అంటే 1000 రూపాయలు 10% డిస్కౌంట్ అంటే 100 రూపాయలు తీసేయండి, 900. అంటే ఎంత? ఒక జత అమ్మితే 650 రూపాయలు లాభం. ఒక్క జత 10 జతలు రోజుకి అమ్ముకున్న 6,500 అనమాట. రెండోది, మీరు షాప్ పెడితే ఇటువంటి షాప్ ఇలా డిస్ప్లే చేసి మంచిగా షాప్ రెడీ చేస్తే దానికి తగ్గట్టే కస్టమర్లు రెగ్యులర్గా వస్తారు. ఒక చెప్పు మహా అంటే 2-3 నెలలు వాడతారు, మళ్ళీ మీ దగ్గరికే వస్తారనమాట. నచ్చితే ఇంత డిజైన్, ఇన్ని డిజైన్లు ఉంటాయి.
10 మంది కొన్నా 6,500, నెలకి ఎంత 1,80,000, 30,000 అద్దె తీసేయండి. అద్దె ఒక 30,000 అనుకుందాం. ఆ 30,000 అద్దె తీస్తే ఇంకా మీ దగ్గర స్టాఫ్ ఒక 2-3 పనిచేస్తారు అనుకుందాం, వాళ్ళకు కూడా శాలరీ తీసేయండి, 80,000 తీసేయండి మొత్తం. అంటే వాళ్ళ శాలరీ ఒక 16,000 అలా లెక్కేసుకున్నా కూడా ఒక 50,000 ముగ్గురు మీద, 30,000 ఏమో రెంట్కి, 80,000 తీసేయండి. మీకు లెక్క ప్రకారం 1,80,000 చెప్పారు. రోజుకి 6,500, 10 మందికి అమ్మితే చెప్పాను నేను, కేవలం 10 మందికి అమ్మితేనే 1,80,000. దాంట్లో 80,000 తీసినా ₹1,00,000 లాభం ఉంటుంది. ఓకేనా? కరెంటు బిల్లుకి 10,000 తీసినా కూడా ₹1,00,000 లాభం ఉంటుంది. కనుక ఎందుకంటే మనం షాప్ పెట్టినప్పుడు లైటింగ్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది డిమ్గా ఏదో ట్యూబ్ లైట్ పెట్టుంటారు, అది వర్కౌట్ అవ్వదు. లైటింగ్స్ ఎంత బ్రైట్గా ఉంటే మీకు ఆ చెప్పులు కూడా అంత అందంగా కనిపిస్తాయి. కనుకనే బట్టల షాప్ ఒకటి, పెద్ద పెద్ద షోరూమ్ చెప్పులు షూస్ అమ్మే షాపుల్లో లైటింగ్స్ విపరీతంగా ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే అవన్నీ కూడా మీ బిజినెస్ పెరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ లైటింగ్ అండి. కనుక ఖచ్చితంగా లైటింగ్ ఉండాలి. కరెంట్ బిల్ ఖచ్చితంగా మినిమం అన్ని ఎల్ఈడి పెట్టండి. ఓకేనా? ఎల్ఈడి పెడితే 10,000తో సరిపోతాయి. వేరే లైట్స్ వేసారంటే ఎక్కువ కరెంట్ అయితే కాలుతాయి అన్నమాట. ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోండి. మినిమం 10 మందికి అన్నాను, కానీ బిజినెస్ రోజుకి 30-40 మంది ఈజీగా కొంటారనమాట షాప్ పెడితే సిటీలో. కనుక ఇబ్బంది ఏం లేదు. మీ ఆదాయం అయితే నెలకి 3-4 లక్షలకు తగ్గదు షాప్ పెట్టుకుంటే. ఓకేనా? సో నేను ఇప్పుడు నా కళ్ళతో నేను నా విజయవాడలో చూస్తున్నా. విజయవాడలో చెప్పుల షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకి ఎలా ఉంది, స్టాల్ పెట్టే వాళ్ళకి ఎలా ఉంది, మార్కెట్ ఏరియాలో ఏదైనా 100 అమ్మే వాళ్ళకి ఎలా ఉంది, ఈ దృష్టిలో నేను చెప్తాను అనమాట. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాగుంది బిజినెస్, ఇంత లాభం ఉంటుందని. ఒకవేళ మీరు నా ఛానల్ని ఒకవేళ ఏదైనా మీరు విలేజ్లో ఉండి చూస్తే, కంటిన్యూగా మీరు విలేజ్లోనే పెరిగితే మీకు నేను చెప్పేది అర్థమవ్వదు. వీడు ప్రతి బిజినెస్ లక్షల్లో చెప్తున్నాడని. సిటీలో బాగుంటాయి. అదే నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరు కనుక హైదరాబాద్, విశాఖపట్నం ఇలాంటి సిటీ నుంచి నా ఛానల్ చూశారనుకోండి, ఖచ్చితంగా నాతో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నా మాటలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఇంతకు మించిన లాభాలు ఉంటాయి. చిన్న ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకే 2,000-3,000 లాభాలు ఉన్నాయి. ₹3,000 వీడియోలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్లోనే చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ. ఏది వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లాభం ఎంత ఉంటాయి, మీరు ఎన్ని అమ్ముతున్నారు రోజుకి అంటే వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో ఎంత లాభాలు ఉన్నాయి. సో నెలకి ఈజీగా వాళ్ళే 70,000-80,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నారు. పానీపూరి అమ్మే అతను 3,000-4,000 అలా మిగులుతుంది అంటున్నాడు నార్మల్ స్టాల్. అదే ఇంకా ఎక్సలెంట్గా పెడితే హైదరాబాద్లో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు లాభాలు ఉన్నాయి. సిటీలో చేస్తే మంచి ప్రాఫిట్ అయితే ఉన్నాయి. పెట్టుబడి పెట్టుకొని మీరు దిగాలే కానీ సిటీలోనే ఎంచుకోండి, బాగా జనరద్దీ ప్రాంతంలోనే ఎంచుకోండి. సిటీ అవుట్స్కట్స్లో పెద్ద విశాలమైన షాప్ పెట్టడానికి అన్నా కూడా మంచి జనరద్దీ ఉండే మార్కెట్ ఏరియాలో చిన్న స్టాల్ దొరికినా వాళ్ళతో మాట్లాడుకొని ఒక చిన్న ప్లేస్లో అద్దె కట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. మంచి బిజినెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ కొట్టండి ఫ్రెండ్స్.